ఏషియాలోనే అతిపెద్ద జూ పార్క్ అయినటువంటి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అనేక జంతువులు మృతి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి మీద కూడా జంతు ప్రేమికులు వరుసగా కూడా తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఈ అంశం ఇలా ఉండగానే తాజాగా మరొక గోల్మాల్ మెడికల్ సంబంధించినటువంటి అంశంలో డబ్బుల వ్యవహారంలో గోల్మాల్ జరిగినటువంటి విషయం కూడా ప్రధానంగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అంశం సంబంధించి ఇప్పటికే అనేక ప్రధాన దినపత్రికల్లో కూడా ప్రచురైనటువంటి నేపథ్యంలో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు కూడా వెల్లువెక్కుతున్నాయని చెప్పాలి. జంతువులను కాపాడాల్సినటువంటి ఉన్నటువంటి అధికారులు అవినీతి పాల్పడడం అన్నది కూడా తీవ్ర ఆవేదన కూడా కలిగిస్తున్నట్టు కూడా జంతు ప్రేమికులంతా కూడా తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరిగిందన్నటువంటి అంశాన్ని ఒకసారి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. జూ పార్కులో సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు సంబంధించి ఏది కొనుగోలు చేయాలన్నా ప్రతి కొనుగోలుకు ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది. ఉదాహరణకి జంతువుకు ఫీడింగ్ ఏదైతే దానికి ఫుడ్ అందించేటువంటి ఆ ఫుడ్ కొనుగోలు చేయాలంటే దానికి ఒక కమిటీ, ఆ జంతువులకు ఏ అనారోగ్యం చేసినా వాటికి అందించేటువంటి మెడికల్ కొనుగోలు సంబంధించి కూడా కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారానే టెండర్కి వెళ్ళి ఆన్లైన్ టెండర్కి వెళ్ళి కొనుగోలు చేసేటువంటి ప్రాసెస్ అనేది ఈ యొక్క జూ పార్కులో నిర్వహిస్తూ ఉంటారు. అయితే జంతువులకు సంబంధించి ఏదైతే జంతువులు ఉన్నటువంటి ఏదైతే ఆ షెడ్స్ ఉంటాయో ఆ షెడ్లో జంతువుల్ని ఒక షెడ్ నుంచి మరో షెడ్కి తరలించిన తర్వాత ఆ జంతువులు అక్కడే మలమూత్ర విసర్జనలు చేస్తుంటాయి కాబట్టి అనేక ఇన్ఫెక్షన్స్ కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించి ఆ క్లీనింగ్ సంబంధించి జూ పార్కులో ఉన్నటువంటి అధికారులు టెండర్ ద్వారా ఒక మెడికల్ ఏజెన్సీ సంబంధించి టెండర్ నిర్వహించారు. అయితే ప్రతి మెడికల్ ఏజెన్సీతో కూడా టెండర్ అనేది 1 year పాటు ఉంటుంది. తర్వాత వేరే కొత్త టెండర్కి వెళ్ళేటువంటి ప్రాసెస్ అనేది నిర్వహిస్తారు అధికారులు. ప్రధానంగా హేమా వెట్రిక్ పౌడరీ మెడికల్స్ అనేటువంటి ఈ మెడికల్స్ ఏజెన్సీలో టెండర్ నిర్వహించారు. ఈ యొక్క మెడికల్ సంబంధించిన ఏజెన్సీ 1 yearగా కూడా మెడికల్స్ ఈ యొక్క జూ పార్క్కి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలు వ్యవహారం సంబంధించి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా టెండర్ విధానంతో నడిచేటువంటిది. అయితే ప్రధానంగా ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఒకటి ప్రధానంగా బయటపడినటువంటి పరిస్థితి, అది తీవ్ర విమర్శలు కూడా దారితీస్తున్నటువంటి వార్త ఏదైతే ఉందో, ఈ యొక్క మెడికల్ సంబంధించి జనవరి 3వ తారీఖున కొన్ని మెడిసిన్స్ జూ పార్క్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ కొనుగోలు చేసినటువంటి మెడికల్స్ అన్నీ కూడా దీన్ని తీసుకునేటువంటి అథారిటీ ఈ వ్యవహారం అంతా కూడా రిజిస్టర్ దీన్ని ఏదైతే వచ్చినటువంటి ఆ మెటీరియల్ అంతా చెక్ చేసేది కావచ్చు, ఆ క్వాంటిటీ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, అదే రకంగా దీన్ని వాడేటువంటి విధానం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి జూ పార్కులో ఉన్నటువంటి వెటర్నరీ వైద్య అధికారులు 2 ఉన్నారు. ఒకరు అరుణ్ అనేటువంటి ఒక డాక్టర్, అదే రకంగా ట్రైరోజ్ సింగ్ అనేటువంటి మరొక డాక్టర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ 2 డాక్టర్స్ కూడా ఈ కొనుగోలు చేసినటువంటి ఈ మెటీరియల్స్ అన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జనవరి 3వ తారీఖున వచ్చినటువంటి ఈ మెడికల్ సంబంధించినటువంటి ఆ మెటీరియల్స్ అంతా కూడా జూ పార్క్ వచ్చిన రోజున ట్రోయిమాస్ సింగ్ అనేటువంటి డాక్టరు రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పంపించినటువంటి ఈ మెడికల్స్లో దాదాపు ₹1,00,000 పైగా విలువ చేసేటువంటి ప్రధానమైనటువంటి 2 మెడికల్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇక్కడ తీసుకోకుండానే తీసుకున్నట్టుగా ఈ బిల్లులో ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఉన్నతాధికారులు. అయితే దీనికి సంబంధించి మెడికల్ కొనుగోలు చేయకుండానే, అంటే కొనుగోలు చేసినట్టుగా బిల్లులో ఉంది, కానీ ఎక్కడే కానీ మెటీరియల్ లేదు. అంటే అది ఏమైంది అన్నటువంటి కోణంలో కూడా ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు దీని మీద ఎంక్వైరీ కూడా నిర్వహించారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ యొక్క అంశం అన్నది కూడా బయటపడింది. అయితే ప్రధానంగా వీళ్ళు కొనుగోలు చేసినటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా దాదాపు 5 లక్షల పైచీలకు డబ్బులతో కూడుకున్నది మొత్తం మెటీరియల్. అందులో ₹1,00,000 పైగా కూడా ఒక ప్రధానమైనటువంటి 2 మెడికల్ సంబంధించినటువంటి ఐటమ్స్ రాలేదన్నది కూడా గుర్తించి ఆ యొక్క ఉన్నతాధికారులు ఆ డాక్టర్స్కు నోటీసులు కూడా జారీ చేశారు. అసలు మీరు కొనుగోలు చేసుకోకుండానే, ఇక్కడ దిగుమతి చేసుకోకుండానే మీరు కొన్నట్టుగా ఎలా ఇక్కడ నిర్ధారించారు, ఎలా ఇక్కడ రిజిస్టర్లో నమోదు చేశారో, అసలు ఏమైంది, ఆ డబ్బులు కావచ్చు, ఆ మెటీరియల్ ఎక్కడ అంటూ కూడా వీళ్ళు దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా ఆ యొక్క డాక్టర్స్కు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ 2 డాక్టర్ నుంచి కూడా ఇంకా పూర్తిగా సమాచారం రాలేదన్నది కూడా కొంత ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే ప్రధానంగా ఈ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక డాక్టర్కి మాత్రమే నోటీసులు ఇచ్చారు, మరొక డాక్టర్కి ఇంకా నోటీసులు చేరలేదన్నటువంటి అంశం కూడా తెలుస్తుంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత వారి నుంచి వ్యక్తమైనటువంటి అంశం ఏదైతే ఉందో, అది ప్రధానంగా మేము అన్నీ
వచ్చినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా మేము రిసీవ్ చేసుకున్నామని కూడా తిరిగి వారు ఉన్నతాధికారులకు తెలియజేసినటువంటి అంశం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఎంక్వైరీలో పూర్తిగా ఆ మెటీరియల్స్ లేదన్నది కూడా ఉన్నతాధికారులు చాలా క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేసి వీళ్ళకు నోటీసులు ఇస్తే తిరిగి వీళ్ళు అధికారులకి లేదు మేము అన్ని కొనుగోలు చేసామనేసి వీళ్ళు ఇవ్వడం అన్నది కూడా చాలా విడ్డూరంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మన క్యూరేటర్ను సంప్రదించేందుకు రాగా క్యూరేటర్ లేని సమక్షంలో అసిస్టెంట్ క్యూరేటర్ కూడా మనకు చెప్పినటువంటి సమాచారం అంతా కూడా లేదు, దీని మీద పూర్తి స్థాయిలో కూడా మేము ఎంక్వైరీ చేసిన తర్వాతే నోటీసులు ఇచ్చాము, మరొక అరుణ్ అనేటువంటి డాక్టర్ కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంది, ఆయన కూడా ఇస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి క్యూరేటర్ కూడా కొంత వర్క్ పరంగా బయట వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు ఎల్లుండి అందుబాటులో ఉంటారు, ఆయన రాగానే దీని మీద ఒక చర్యలు అయితే తీసుకోబోతున్నాం అన్నది కూడా అసిస్టెంట్ క్యూరేటర్ నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇంత జరుగుతుంది అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎందుకంటే ప్రతి టెండర్ అనేది కూడా 1 year పాటు ఉంటుంది. ఈ మెడికల్ షాప్ సంబంధించి 1 year ముగిసిన తర్వాత ఈ టెండర్ నిర్వహించినటువంటి తరుణంలో ఎవరు ముందుకు రాకపోవడం తోటి ఇదే మెడికల్ ఏజెన్సీ నుంచి మరొక 2 నెలలు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా జంతు ప్రేమికుల నుంచి వ్యక్తమవుతున్నది, ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అయితే ఇలాంటి సంఘటనలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో కూడా ఈ మెడికల్ షాపుకు సంబంధించి డే 1 నుంచి ఎప్పుడైతే టెండర్ పొందినప్పటి నుంచి కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలన్నటువంటి అంశం కూడా ప్రధానంగా వినబడుతుంది. లోతైనటువంటి దర్యాప్తు కూడా అవసరం అన్నది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి విమర్శ. అయితే ఇక్కడ ఈ యొక్క జూ పార్క్ సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఆ వెటర్నరీ డాక్టర్స్ మీద కూడా తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల అనేక జంతువులు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క పనిచేస్తున్నటువంటి స్టాఫ్ యొక్క అలసత్వం కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా అనేక జంతువులు కూడా మరణిస్తున్నాయి. ఎక్కడే కానీ వాటి లెక్కలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కడే కానీ బయట పొక్కకుండా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అణిచివేస్తున్నారన్నటువంటి అంశం కూడా ప్రధానంగా అనేక మంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఈ యొక్క జూ పార్క్ వ్యవహారం సంబంధించి ఒక పటిష్టమైనటువంటి లోతైనటువంటి దర్యాప్తు చేపట్టుకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని జంతు ప్రేమికులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి జూ పార్క్ అనేది కూడా ఎక్కడ ఏషియాలో ఎంత పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి జూ పార్క్ అనేది కూడా ఎక్కడా లేదు, అంత పెద్ద విస్తీర్ణం కలిగి ఉన్నది తిరుపతిలోని జూ పార్క్ అనేది. అయితే ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నారు ఉన్నతాధికారులు? ఇప్పటికైనా జూ పార్క్ మీద దృష్టి పెట్టి ఈ యొక్క డాక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వీరే గడిచిన 20 ఏళ్ళుగా కూడా ఇక్కడే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కాకుండా కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకు ఇలాంటి వారినే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? ఈ మెడికల్ ఏజెన్సీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరింత లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ప్రధానంగా జంతు ప్రేమికుల నుంచి మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క అంశం అన్నది మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఈ జూ పార్క్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి. ఇక జూ పార్క్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ జంతు ప్రేమికుల నుంచి మాత్రం వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేక విమర్శ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. నా పేరు జగదీష్, SV జూలాజికల్ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ మన ప్రొఫైలైటిక్ మెజర్స్, జూలో ప్రొఫైలైటిక్ మెజర్స్ కండక్ట్ చేయడం కోసం జనవరి మంత్లో మనం ఒక వర్క్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాము. దాని మీద మెడిసిన్స్ అని రిసీవ్ అయినాయి అని చెప్పి డాక్టర్స్ స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేసి సర్టిఫై చేస్తున్నారు. దీని మీద మేము ఫర్దర్ ఎంక్వైరీ చేయగా కొన్ని మెడిసిన్స్ ఇంకా రిసీవ్ కాలేదన్న ఇన్పుట్స్తో దీని మీద క్యూరేటర్ గారు ఫర్దర్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చున్నారు. తదనుగుణంగా మేము డాక్టర్స్కి ఇద్దరికి కూడాను ఎంక్వైరీ నోటీసెస్ ఇచ్చున్నాము. దాని మీద ఈ మంత్ 4th August వెటర్నరీ డాక్టర్స్ మళ్ళీ మెడిసిన్స్ అన్నీ వచ్చున్నాయని చెప్పి డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చున్నారు. దాని మీద ఫర్దర్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాము. దాని మీద క్యూరేటర్ గారు కన్సర్న్ మెడికల్ సప్లయర్కి ఇంకా 120 bags ఆఫ్ లైమ్ పౌడర్ అండ్ 25 liters ఆఫ్ బిటాక్స్ ఇంకా అందులో సప్లై కాలేదు, దాన్ని సప్లై చేయమని చెప్పి నోటీస్ ఇచ్చున్నారు. దీని మీద డాక్టర్స్ అండ్ మెడిసిన్ పర్సన్ ఇచ్చేటటువంటి ఫర్దర్ రిప్లై మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. దీని మీద అప్రాక్సిమేట్లీ 1 lakh. అంటే ఇప్పుడు ఈ టోటల్ ఏదైతే 5 lakhs సంబంధించి ఇది ఏది కూడా లేదు అన్నది మీరు ఎంక్వైరీ చేయండి. అవునండి, వాళ్ళేమో ఇచ్చినది మళ్ళీ 4th ఇచ్చింది. ఎస్, 4th August ఆల్రెడీ దీని మీద ఇచ్చున్నారు. మళ్ళీ మేము వాళ్ళ మీద రిప్లై కోరిన మీదట
4th ఆగస్ట్న ఆల్రెడీ వచ్చాయని చెప్పి మళ్ళీ ఇచ్చారు. దీని మీద ఫిజికల్గా మేము అన్నీ చెక్ చేసిన తర్వాత ఇవి ఇంకా రాలేదన్న దీంతో మేము ఎంక్వైరీ రిపోర్ట్ కంక్లూడ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాము. దాని మీద క్యూరేటర్ గారు నోటీస్ ఇచ్చున్నారు. అంటే మీరు గుర్తించి రాలేదని చెప్పినా కూడా వాళ్ళకి ఉన్నాయన్నది వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్. సో ఫర్దర్ యాక్షన్ అనేది ఫర్దర్ యాక్షన్ దీని మీద క్యూరేటర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిప్లైస్ని బేస్ చేసుకొని క్యూరేటర్ గారు దీని మీద డెసిషన్ తీసుకుంటారు. ఎవరో సర్టిఫై సార్ దీనికి వెటర్నరీ డాక్టర్స్ ఉంటారండి. మా దగ్గర 2 డాక్టర్స్ ఉంటారు, బోత్ సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. వాళ్ళల్లో ఒక పర్సన్ తొయిబా సింగ్ అనే ఒక డాక్టర్ ఇచ్చున్నారు. ఇంకొక పర్సన్ దీని మీద ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. ఆయనకు కూడా మేము నోటీస్ ఇచ్చున్నాము. ఆయన ఇంకా రిప్లై ఈస్ అవైటెడ్. ఆయన పేరు అరుణ్. బోత్ కూడా ఇందులో ఒకతను రిప్లై వచ్చింది, ఇంకతను కాలేదు. ఇవన్నీ ఈ కన్సర్న్ మెడిసిన్ పర్సన్ అండ్ బోత్ ద డాక్టర్స్ రిప్లై తీసుకున్న తర్వాత దీని మీద కాంప్రహెన్సివ్గా క్యూరేటర్ గారు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. అంటే మెడిసిన్స్ ఎలా సార్, అంటే మనకు పర్చేజెస్ ఎలా ఉంటుంది, టెండర్ విధానం? మనకి అన్నీ కూడానండి ఓపెన్ టెండర్ అండి, ఆన్లైన్ టెండర్స్ పెడతాము. ఈ టెండర్ ఫైనలైజేషన్ కోసమని ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ కమిటీలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సిఆర్ఎస్ డిపో అండ్ లైవ్ స్టాక్ ప్రొఫెసర్ ఫ్రమ్ వెటర్నరీ యూనివర్సిటీ అండ్ క్యూరేటర్ ఎస్వి జూపాక్, అసిస్టెంట్ క్యూరేటర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జూపాక్, వీళ్ళంతా కమిటీ సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ కూడాను మన టెండర్ కండిషన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో బేస్డ్ ఆన్ ద టెండర్ కండిషన్స్ ఓన్లీ ద కమిటీ విల్ టేక్ డెసిషన్ ఇన్ ఫైనలైజేషన్ ఆఫ్ టెండర్. అకార్డింగ్లీ మనకు రీసెంట్గా టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి. 12.5% లెస్ దెన్ ఎంఆర్పి కోట్ చేసిన కారణంగా మనం వాళ్ళకి టెండర్స్ అవార్డ్ చేసాం. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఏ మెడికేషన్ సార్, ఎక్కడ? ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అండి. ఇతను పేరు వచ్చేసి హేమా వెట్ అండ్ పౌల్ట్రీ మెడికల్స్, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ దొడ్డాపురం స్ట్రీట్, తిరుపతి.